హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజేష్ కోప్. ఈరోజు మనం తీసుకొచ్చాం 2026 న్యూ వన్ పల్సర్ 220F. సో ఈ 2026లో ఏ మార్పులు వచ్చినాయి, ఇందులో కొత్తగా వచ్చిన ఫీచర్స్ ఏందో తెలుసుకుందాం. సో మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి కంటెంట్ కోసం. సో ఇంజిన్ పరంగా చూసుకున్నట్లయితే ఇది 220cc సింగిల్ సిలిండర్ ఆయిల్ కూల్డ్ అనమాట. FI DTSI ఇంజిన్తో వస్తుంది. సో పవర్ అండ్ టార్క్ విషయానికి వచ్చేసేలోపు మ్యాక్సిమం పవర్ 20.4 PS పవర్ రిలీజ్ చేస్తుంది. ఆ తర్వాత టార్క్ వచ్చేసి 18.155 న్యూటన్ మీటర్ టార్కు, 7000 RPM అనమాట. ట్రాన్స్మిషన్ వచ్చేసి 5 స్పీడ్ మాన్యువల్ అనమాట. సో ఇందులో 5 గేర్లు ఉండడం జరుగుతుంది. అండ్ మైలేజ్ వచ్చేసి 38 నుంచి 40 వరకు రియల్ వరల్డ్లో మెన్షన్ చేస్తున్నారు అప్రాక్సిమేట్గా. సో ఈ బజాజ్ పల్సర్ 220F అనేది టాప్ స్పీడ్ 130 నుంచి 140 మధ్య వరకు టాప్ స్పీడ్ ఉంటుందని చెప్పేసి కంపెనీ క్లెయిమ్ చేయడం జరుగుతుంది. హైవేస్లో చాలా చక్కగా పర్ఫార్మెన్స్ ఉంటుంది, ఇందులో ఎలాంటి డౌట్ లేదు. ఆ తర్వాత దీని వెయిట్ వచ్చేసి 160 kgs ఉంటుంది. ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 15 లీటర్స్ అనమాట. సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఫ్యూల్ ట్యాంక్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దీంట్లో కూడా పెద్ద ట్యాంక్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో కొత్తగా ఇచ్చిన ఫీచర్స్ ఏంటంటే హెడ్లైట్ అనేది ఓల్డ్ది డిజైన్ అలా ఉంచేసారు. హాలోజన్ బల్బే ఉంది స్టిల్ ఇప్పటికి కూడా. ఇండికేటర్స్ మాత్రం ఎల్ఈడికి అప్డేట్ చేశారనమాట. అండ్ బ్యాక్ సైడ్ టైల్ ల్యాంప్ కూడా సేమ్ అలానే ఉండిపోయింది, సేమ్ లుక్ ఓల్డ్ లుక్ అనమాట. సో చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. ఓల్డ్ లుక్ అయినా చాలా క్లాసిక్గా ఉంటుంది బైక్. వన్ ఆఫ్ ద బెస్ట్ పీస్ అనమాట. లుక్స్ పరంగా కానీ బిల్డ్ క్వాలిటీ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది బైక్. సో హ్యాండిల్ బార్ రైట్ సైడ్కి వచ్చేలోపు ఇంజిన్ కిల్ స్విచ్ ఉంది, ఆ తర్వాత సెల్ఫ్ ఉందన్నమాట. అండ్ అట్ ది సేమ్ టైం లెఫ్ట్ సైడ్కి వచ్చేలోపు లో బీమ్, హై బీమ్ అండ్ పాస్ స్విచ్ కూడా అక్కడే ఇచ్చేసారు. ఆ తర్వాత బ్లూటూత్ కనెక్టివిటీ కంట్రోల్ సంబంధించి కొన్ని ఇచ్చేసినారు, M అని ఒకటి ఇచ్చేసినారు. ఆ తర్వాత ఇండికేటర్స్, హార్న్ కూడా ఇందులో లెఫ్ట్ సైడే ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో వీటితో పాటు టైప్ ఏ ఛార్జర్ అనేది ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగిందనమాట. కొత్తగా వచ్చిన 220Fలో టైప్ ఏ ఛార్జింగ్ అనమాట. దీని నుంచి మనం మొబైల్ ఛార్జ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో దీంతో పాటు ఇంకొన్ని ఫీచర్స్ ఇందులో యాడ్ చేయడం జరిగింది. సో ఇందులో భాగంగానే డిజిటల్ కన్సోల్ అని తీసుకురావడం జరిగింది. సో ఇందులో కొన్ని ఫీచర్స్ ఉంటాయి. సో దీన్ని డిజిటల్కి అప్డేట్ చేసినారనమాట. ఓల్డ్ కన్సోల్ లేదు, ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చినారనమాట. దీంట్లో ABS, మాల్ ఫంక్షన్ లైట్. సో వీటితో పాటు బ్లూటూత్ కనెక్టివిటీ ఇచ్చినారు, యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ. సో ట్యాంక్లో ఉన్న పెట్రోల్ ఎన్ని కిలోమీటర్లు వెళ్తుంది అనే విషయం కూడా ఇందులో మెన్షన్ చేశారు. సో ఇంకా మిగతా RPM అనేది కూడా కనిపిస్తూ ఉంటుంది. సో ఇందులో మిస్ అయిన థింగ్ ఒకటే ఏంటంటే గేర్ పొజిషన్ ఇండికేటర్ అనేది కంప్లీట్గా మిస్ అయింది. సో అదొకటే ఇందులో కొద్దిగా నెగిటివ్గా చెప్పడానికి ఉంది. సో 2026లో ది బిగ్గెస్ట్ అప్డేట్ ఏంటంటే డ్యూల్ ఛానల్ ABS. ఇంతకుముందు ఉండేది కానీ సింగిల్ ఛానల్ ABS అంతగా అనిపించేది కాదు. సో ద బ్యూటిఫుల్ అప్డేట్ అని చెప్పొచ్చు ఇది ఒక రకంగా. అండ్ మోర్ ఓవర్ చాలా ఇంపార్టెంట్ డ్యూల్ ఛానల్ ABS మనకు ఖచ్చితంగా. ప్రజెంట్ మీరు చూస్తున్న బైక్ వచ్చేసి బ్లాక్ ఇంక్ బ్లూ అని చెప్పేసి ఒక కలర్ అనమాట ఇది ప్రజెంట్. ఆ తర్వాత సో వీటితో పాటు ఇంకా 2 కలర్స్ ఉన్నాయి. అది వచ్చేసి గ్రీన్ విత్ కాపర్ అండ్ గ్రే ఎసెంట్ అని ఒకటి ఉంది. ఆ తర్వాత బ్లాక్ కాపర్ బిచ్ ఒక కలర్ ఉందన్నమాట. సో 2026 గాను ఈ 4 కలర్స్ని తీసుకురావడం జరిగింది ప్రజెంట్. ఇవి మాత్రమే షోరూంలో ప్రజెంట్ అవైలబుల్గా ఉంటున్నాయి. సో నెక్స్ట్ బ్రేకింగ్ సిస్టమ్కి వచ్చినట్లయితే ఇందులో డ్యూల్ ఛానల్ ABS వచ్చిందని చెప్పిన కదా ఆల్రెడీ మీకు. 280mm సింగిల్ డిస్క్ విత్ 2 పిస్టన్ క్యాలిబర్స్తో ఫ్రంట్ బ్రేకు అండ్ 230mm సింగిల్ డిస్క్ విత్ 1 పిస్టన్ క్యాలిబర్తో రేర్ బ్రేక్ ఉంటుంది అనమాట. ఇది డ్యూల్ ఛానల్ ABSతో స్టాండర్డ్ మోడలే 2026 మోడల్ వస్తుంది. ట్యూబ్లెస్ టైర్స్తో వస్తుంది. సో ఒకసారి దీన్ని ఓ రౌండ్ వేస్తాం. అసలు దీన్ని బ్రీడింగ్ చూడండి ఎంత బాగుంటుంది, కూడా చాలా చక్కగా ఉంటుంది. దీన్ని ఒకసారి ట్రై చేసి వేస్తాం. సో ఇందునైతే చాలా బాగుంది, మంచి పర్ఫార్మెన్స్ కూడా మనం 220Fలో చూడవచ్చు. అండ్ వన్ ఆఫ్ ది బడ్జెట్ వెహికల్ ఇది, చాలా తక్కువ కాస్ట్లో వస్తుంది. 1,60,000కి వస్తుంది. అది 220cc వెహికల్ అనమాట. ఎలాంటి నాయిస్ కానీ డిస్టర్బెన్స్ అయితే ఇందులో లేదు కంప్లీట్లీ. సో 2026లో ఆల్మోస్ట్ ఆల్ వీటికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ చెప్పేసి ఉన్నాయి. ఏదైనా మిస్ అయింటే కామెంట్ చేయండి, ఏదైనా చెప్పలేదంటే. సో ఇది ఇవాళ వీడియో గైస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ పల్సర్ 220Fలో మీ ఫేవరెట్ కలర్ ఏదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఈ వెహికల్ అయితే మా తెలిసిన బ్రదర్ తీసుకున్న కాస్ట్ వచ్చేసి 1,60,000 పడిందని చెప్పినాడు అనమాట. సో షోరూమ్స్ని బట్టి కొద్ది డిఫరెంట్ ఉంటుంది. ఒక 5K నుంచి 4K 5K మధ్యలో తేడా ఉంటుంది షోరూమ్ బట్టి.
ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 1,20,000 ఉన్నట్టు గుర్తు. ఇది ఒకసారి చెక్ చేసుకోండి, మీ దగ్గర ఉన్న షోరూమ్స్ విజిట్ చేయండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అండ్ ఇలాంటి మంచి అప్డేట్స్ కోసం, కొత్త కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.